నమస్కారం తిప్పరాజు రమేష్ బాబు గారు. నమస్కారం. రాజ్యాంగబద్ధమైన పదవి చేపట్టే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చైర్మన్ గా ఉన్నటువంటి ఈశ్వరయ్య గారి టెలిఫోన్ సంభాషణ మీద పలు రకాల కథనాలు అయితే వినిపిస్తూ ఉన్నాయండి. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? తెలుగు ప్రజలకు నమస్కారం. ఇక్కడ ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, జస్టిస్ ఈశ్వరయ్య గారు చేసింది తప్పే కాదనలేం. ఎలా అంటారు? ఎందుకంటే ముక్కు మొహం తెలియని వ్యక్తితో మాట్లాడారు. ఆయనే ఒప్పుకున్నారు, అవతల వ్యక్తి కూడా ఒప్పుకున్నారు. ఆయన ఎవరో నాకు తెలియదు, ఈయనెవరో నాకు తెలీదు అనేది. రెండు, ఈ పచ్చ మీడియా చాలా గందరగోళాల్ని సృష్టిస్తోంది. అనుమానాలు రేకెత్తించడమే కాకుండా ప్రాంతాల మధ్య తెలంగాణ ఆంధ్ర కావచ్చు, అమరావతి విశాఖపట్నం కర్నూలు కావచ్చు, రాయలసీమ ఉత్తరాంధ్ర కోస్తాంధ్ర కావచ్చు, కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య, పార్టీల మధ్య, వ్యక్తుల మధ్య, న్యాయ వ్యవస్థల మధ్య కూడా చిచ్చు రేపుతున్నది ఈ పచ్చ మీడియా. అసలు కొన్ని విషయాలు ఉంటాయి. ఎవరిని జస్టిస్ అనొచ్చు, ఎవరిని జడ్జి అనొచ్చు అనేది అసలు ఈ పచ్చగొట్టాలకి పచ్చ మీడియాకి తెలియదు. మ్యాజిస్ట్రేట్, ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్, తర్వాత జడ్జి, తర్వాత సెషన్స్ జడ్జి, డిస్ట్రిక్ట్ లెవెల్ వరకు ఉంటారన్నమాట. జిల్లా వరకు ఉన్న వాళ్ళని జడ్జి అంటారు. హైకోర్టుకు వచ్చిన తర్వాత జస్టిస్ అంటారు, సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత జస్టిస్ అంటారు. అది కూడా తెలియదు వీళ్ళకి. ఆ జస్టిస్కి అన్యాయం జరిగిపోయింది, జస్టిస్కి అన్యాయం జరిగిపోయిందంటే ఆయన హైకోర్టు జడ్జి కాదు, హైకోర్టు జస్టిస్ కాదు. ఆయన జడ్జిల్ని అపాయింట్మెంట్ చేయడానికి కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికే కాదు, ఏ రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేదు. మ్యాజిస్ట్రేట్గా పరీక్షలు నిర్వహిస్తారు. ఆ హైకోర్టు పరీక్షలు నిర్వహిస్తుంది. ఆ పరీక్షల్లో పాస్ అయిన వాళ్ళని హైకోర్టు కమిటీ సెలెక్ట్ చేస్తుంది, అపాయింట్మెంట్ ఇస్తుంది. సో ఆ మాట్లాడిన వ్యక్తి 2003 సంవత్సరంలో మ్యాజిస్ట్రేట్గా అపాయింట్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారు కాదు కదా అప్పుడున్నది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే. జస్టిస్ ఈశ్వరయ్య గారిని కూడా హైకోర్టు జడ్జిలకు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాలు రికమెండ్ చేస్తాయి. అంతే. రికమెండ్ చేస్తే మళ్ళీ హైకోర్టు కూడా విచారించి అర్హులేనా కాదా అని విచారించి సుప్రీంకోర్టుకి పంపితే, కేంద్ర ప్రభుత్వం ద్వారా సుప్రీంకోర్టుకి పంపితే సుప్రీంకోర్టు కొలీజియం హైకోర్టు జడ్జిలుగా ఫలానా వాళ్ళు అర్హులు, వాళ్ళు కూడా చాలా విచారణ జరిపిస్తారు, ఇంటెలిజెన్స్ బ్యూరోతో జరిపిస్తారు. అన్ని జరిపించిన తర్వాతే సుప్రీంకోర్టు కొలీజియం జడ్జిల్ని నియమిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు నియమించరు. జగన్మోహన్ రెడ్డి గారు మెజిస్ట్రేట్ని నియమించరు. జగన్మోహన్ రెడ్డి గారు మెజిస్ట్రేట్ని సస్పెండ్ చెయ్యరు. చంద్రబాబు నాయుడు గారు కూడా చెయ్యరు. ఇప్పుడు ఏ ఆరోపణలు అయితే ఈ పచ్చ మీడియా చేస్తుందో, కోర్టుల్ని లోపరుచుకోవాలి, న్యాయమూర్తుల్ని, హైకోర్టు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్ని లోపరుచుకోవాలని జస్టిస్ ఈశ్వరయ్యని ఒక పావుగా వాడుకున్నది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుల్ని ప్రభావితం చేయలేరు, ఎందుకంటే ఆయన నామినేట్ చేయలేదు, అపాయింట్ చేయలేరు జడ్జిని. అయినా ప్రస్తుతం ఆయన సస్పెన్షన్ ఎత్తేయించలేరు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఈశ్వరయ్య గారు చెప్పినా ఎత్తేయించలేరు, ఇంకోటి చెప్పినా కానీ ఎత్తేయించలేరు కదా. అటువంటిది గందరగోళ పరిస్థితులు ఎందుకు క్రియేట్ చేస్తున్నారు? మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి పచ్చగొట్టాల పచ్చ మీడియా స్టాండ్ క్లియర్గా తెలిసిపోతుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీలకి ఈ పచ్చ మీడియా పూర్తిగా వ్యతిరేకమే అనేది స్పష్టంగా తేలిపోయింది. ఈశ్వరయ్య గారు చేసింది తప్పే. ఆయన మాట్లాడింది ఏమన్నా అసభ్య పదజాలం కానీ అన్పార్లమెంటరీ వర్డ్స్ కానీ ఉంటే అది తప్పు.
బట్ జడ్జీలని విమర్శించకూడదు, కోర్టులను విమర్శించకూడదు అనేది రాజ్యాంగంలో ఎక్కడా లేదు లేదు లేదు. వాళ్ళు ఇచ్చిన తీర్పులను కూడా విమర్శించవచ్చు. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి జస్టిస్ ఈశ్వరయ్య గారు టేపు నాదే, నేనే మాట్లాడానని చెప్పి ఆయన ఒప్పుకున్నారు. కానీ అది ట్యాంపరింగ్ చేశారు, దాని మీద తప్పు చేశారు, ఆ వీడియో మీద విచారణ జరిపించాలని నేను కోరుకుంటున్నాను అంటున్నారు ఆయన. జరిపించండి. మరి మీ పచ్చ మీడియా వాళ్ళు చెప్పినట్లే చెప్తే బాబు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండగా ఎంతో మందిని కేంద్ర హైకోర్టుకి జడ్జిలుగా నియమించడానికి పంపించారు కదా, సూచించారు కదా. వాళ్ళందరూ బాబు గారికి అనుకూలంగానే పనిచేసి 18 స్టేలు ఇచ్చారు ఆయనకు అనుకూలంగా. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారంగా, సుప్రీంకోర్టు రూల్ ప్రకారంగా స్టే అనేది 6 నెలల నుంచి 1 సంవత్సరం కంటే ఎక్కువ ఉండకూడదంటే ఏళ్ల తరబడి బాబు గారి మీద స్టేలు ఏ రకంగా ఉంటున్నాయి దాని మీద కూడా విచారణ జరిపించాలి సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు నేను వేడుకుంటున్నాను, దాని మీద కూడా విచారణ జరిపించండి. ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఎక్స్క్యూజెస్ నో వన్. లా షుడ్ పనిష్ ఈక్వల్లీ. చట్టం అనేది, న్యాయం అనేది ప్రతి ఒక్కళ్ళకి సమానమే. అది జడ్జి గారు అయి ఉండొచ్చు, రాష్ట్రపతి గారు అయి ఉండొచ్చు, ప్రధానమంత్రి గారు అయి ఉండొచ్చు, ముఖ్యమంత్రి గారు అయి ఉండొచ్చు. న్యాయ సూత్రము, న్యాయం అనేది ప్రతి ఒక్కళ్ళకి ఒకటే. దీనికి మీకు కొన్ని ఉదాహరణలు ఇస్తానన్నమాట. కొన్ని చోట్ల ఎలా జరిగిందంటే, అసలు న్యాయము అనేది ఎలా జరుగుతుంది, అన్యాయం అనేది ఎలా ఉంటుంది అనే దాని మీద 10వ శతాబ్దము 11వ శతాబ్దంలోనే 10, 11, 12 శతాబ్దాలలోనే మొదలైంది. దాని మీద 10, 11, 12 శతాబ్దాలలో ఉన్నప్పుడు రాజుగారిని విమర్శిస్తే, అప్పుడు రాజులు పరిపాలించేవారు కనుక, లార్డ్ అన్నమాట, కింగ్ని విమర్శిస్తే అది కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు, రాజద్రోహం, అటువంటి దాని మీద వచ్చింది. మనం ఇప్పుడు ప్రస్తుతం రాజుల పరిపాలనలో లేము, ప్రజాస్వామ్యంలో ఉన్నాము. అయితే 1918, 1919, 1920, 1921లో కోర్టులకి, న్యాయస్థానాలకి కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ అనేటువంటి చట్టాలు వచ్చినాయి అన్నమాట. ఇక్కడ మీకు చెప్పేది ఏంటంటే, ఒకటి, కింగ్ హెన్రీ IV అనే ఆయన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తుంటే ఆయన దగ్గర పనిచేసే వ్యక్తి, రాజకుమారుడు, కాబోయే కింగ్ అన్నమాట, అతను ఆ సర్వెంట్ని కొట్టడము, దూషించడము, తిట్టడము జరిగింది. అతను కోర్టుకి వెళ్ళి, హౌస్ ఆఫ్ లార్డ్స్ అనేవాళ్ళు ఆ రోజుల్లో, తర్వాత 2009లో అది సుప్రీంకోర్టుగా మారింది. హౌస్ ఆఫ్ లార్డ్స్ అనేవాళ్ళు ఆ రోజుల్లో, హాల్ ఆఫ్ లార్డ్స్ అని. ఆ రాజుగారి కుమారుడికి, యువరాజుకి శిక్ష వేశారు ఆ కోర్టు. రాజుగారికి కోపం వచ్చేసింది, నా కొడుకుకి శిక్ష వేస్తారా అని. ఆయన కోర్టుకు వచ్చేసారు. కోర్టుకు వచ్చేసి, నా కొడుక్కి శిక్ష వేసే ధైర్యం ఉందా మీకు అని అడిగాడు. అడిగితే ఎస్ వేశాము అను. సరే, ఏదో క్షమించి వదిలిపెట్టేసేయండి అతన్ని అని అడిగితే క్షమించి వదిలేశారు. మళ్ళీ తర్వాత రెండోసారి కూడా అతని మీద చేయి చేసుకుంటాము, ఆ సర్వెంట్ మీద అది చేస్తే రెండోసారి శిక్ష మళ్ళీ వేశారు. రాజుగారికి విపరీతమైన కోపం వచ్చేసింది న్యాయ వ్యవస్థ మీద. కోర్టుకు వచ్చారు. ఏంటి అసలు మీరు, నా కొడుకు కాబోయే రాజు, అతని మీద శిక్షలు వేస్తున్నారు ఎందుకు అని అడిగితే, న్యాయం అనేది, చట్టం అనేది ఒకలాగానే ఉండాలి, సామాన్య మానవుడికైనా, రాజుగారికైనా, రాజకుమారుడికైనా సరే.
మీ దగ్గర వేగులు ఉంటారు, వేగులు అంటే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్, మీ దగ్గర వేగులు ఉన్నారు కదా, దేశం అంతా వేగులతో సమాచారాన్ని తెప్పించుకోండి. రాజకుమారుడు తప్పు చేస్తే తప్పు లేదు కానీ మేము తప్పు చేస్తే తప్ప అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. మనస్సాక్షిగా న్యాయ వ్యవస్థ మీద, న్యాయమూర్తుల మీద, కోర్టుల మీద గౌరవం ఉండాలి. పుస్తకాలలో కాగితాలలో రాసేస్తే రాది. కనుక మీరు ప్రజల దగ్గర నుంచి మీ వేగుల ద్వారా సమాచారం తెప్పించుకోండి. మీ కుమారుడు ఎటువంటి వాడు, యువరాజుకు పదవికి అర్హుడు కాదని అంటున్నారు ప్రజలు. మీ కుమారుడిని యువరాజు చేయడానికి, తప్పులు చేయకుండా ఉండడం కోసం మేము అతనికి బుద్ధి నేర్పాము అని చెప్తే, ఎస్ మీరు చేసింది న్యాయం అని చెప్పి ఆ రాజుగారు ఆ న్యాయ జడ్జిలందరినీ అప్రిషియేట్ చేశారు. మన దేశంలో 1926లోనే మన భారతదేశంలో కంటెంప్ట్ ఆఫ్ లా అనేది చట్టం అనేది ఒకటి వచ్చింది. అది హైదరాబాద్ స్టేటు, మైసూరు స్టేటు, పెప్సీ స్టేట్ అంటే పంజాబ్ హర్యానా ప్రాంతం, హిమాచల్ ప్రదేశ్లో. అది ట్రావెన్కూర్ స్టేట్ అంటే కేరళ, ప్రస్తుత కేరళ. సౌరాష్ట్ర ప్రస్తుత గుజరాత్, మహారాష్ట్ర కలిపి ఉన్న రాష్ట్రాలలోనే 1926లోనే తీసుకుని వచ్చారు. ఆ తర్వాత 1952లో మన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన దగ్గర నుంచి లా కమిటీని ఒక దాన్ని వేశారు. ఆ కమిటీకి హెచ్ఎన్ సన్యాల్ గారని అటార్నీ జనరల్ గారు పర్యవేక్షణలో వేసి ఆ చట్టానికి రూపురేఖలు తీసుకొచ్చారు. ఆ తర్వాత 1968లో దానికి సవరణలు చేశారు, 1971లో సవరణలు చేశారు. కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ 1971 యాక్ట్ని తీసుకొచ్చారు. 1976లో మళ్ళీ దానికి కొన్ని సవరణలు చేశారు. ఈశ్వరయ్య గారు చేసింది తప్ప కాదా అనే దాని మీదకి మనం వచ్చినప్పుడు, ఓకే, భారతదేశంలోని చట్టాల ప్రకారంగా ది కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ యాక్ట్, ఆయన అసభ్య పదజాలం వాడితే అది ఆయన తప్పు అని నేను మళ్ళీ చెబుతున్నాను. ది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ యాక్ట్ 1971, ఇందులో సెక్షన్ 2 ప్రకారంగా, ఇన్ దిస్ యాక్ట్ అన్లెస్ ది కంటెక్స్ట్ అదర్వైజ్ రిక్వైర్స్, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ మీన్స్ సివిల్ కంప్లైంట్, civil contempt and criminal complaint. Civil contempt means willful disobedience of any judgment, decree, direction, order, writ or other process of a court, or willful breach of an understanding given to a court. కోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయకపోతేనే కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ అవుతుంది. క్రిమినల్ కంటెంప్ట్ మీన్స్ ది పబ్లికేషన్ వెదర్ బై వర్డ్ spoken or written or by signs or by visible representation or otherwise of any matter or the doing of any other act whatsoever. Scandalizes or tends to scandalize or lowers or tends to lower the authority of any court, or prejudice or interferes or tends to interfere with the due course of any judicial proceeding, or interfere or tends to interfere with or obstructs or tends to obstruct the administration of justice in any other manner. ఈశ్వరయ్య గారు హైకోర్టులో వెళ్ళి ఆయన మీద జరిగిన విచారణలన్నీ నిలుపు చేసేసేయండి. మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు 8 సంవత్సరాల క్రితం, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కాదు ముఖ్యమంత్రి, ఆయన సస్పెండ్ అయినది 8 సంవత్సరాల క్రితం. ఆయన ఆ మెజిస్ట్రేట్ గారు, దీంట్లో డౌటే లేదు, చాలా హానెస్ట్ పర్సన్ అతను. మరి ఏ కారణంతో ఆయన సస్పెండ్ అయ్యారన్నది హైకోర్టుకి, సుప్రీంకోర్టుకి తెలుసు, మనకు తెలియదు. దానికి ఆయన సస్పెన్షన్కి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధమే లేదు, ఆయన సస్పెన్షన్కి ఈశ్వరయ్య గారికి సంబంధమే లేదు. ఈశ్వరయ్య గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సస్పెన్షన్ తీసేసి ఆయనకి పోస్టింగ్ ఇవ్వలేరు. దాని మీద ఎంత గగ్గోలు ఎందుకు పెడుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారిని మధ్యలో ఎందుకు ఇరికిస్తున్నారు ఈ పచ్చ మీడియా? రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పండి, తెలుగు ప్రజలకు సమాధానం చెప్పండి, చట్టానికి సమాధానం చెప్పండి, న్యాయానికి సమాధానం చెప్పండి. మీరు సెక్షన్ 3 ఆఫ్ కంటెంప్ట్ ఆఫ్ యాక్ట్, innocent publication and distribution of matter నాట్ ఏ కంటెంప్ట్.
A person shall not be guilty of contempt of court on the ground that he has published, whether by words, spoken or written, or by signs, or by visible representations, or otherwise, any matter which interferes or tends to interfere with, or tends to obstruct the course of justice in connection with this, with any civil or criminal proceedings pending at the time of publication, if at the time he had no responsible grounds for believing that the proceeding was pending. 49 మీద ఇది ఉన్నది, అందులో మీడియా పర్సన్స్ మీద కూడా ఉన్నదని చెప్పి పచ్చ పిచ్చి గొట్టాలు చాలా సంబరపడిపోతున్నాయి కదా. ఏమీ జరగదు, మీరేం కంగారు పడకండి. సెక్షన్ 2, notwithstanding anything to the contrary contained in this act or any other law for the time being in force, the publication of any such matter as is mentioned in subsection 1 in connection with any civil or criminal proceeding which is not pending at the time of publication shall not be deemed to constitute contempt of court. A person shall not be guilty of contempt of court on the ground that he has distributed a publication containing any such matter as is mentioned in subsection 1 if at the time of distribution he had no reasonable grounds for believing that it contained or was likely to contain any such matter was aforesaid. ఇది చట్టాలు చెప్తున్నాయి. సో ఈశ్వరయ్య గారు మాట్లాడిన దానికి సెక్షన్ 4, సెక్షన్ 5 and section 6 of 1970, the contempt of court 1971. Section 4, subject to the provisions contained in section 7, a person shall not be guilty of contempt of court for publishing a fair and accurate report of judicial proceedings or any stage thereof. Fair, section 5, fair criticism of judicial act, no contempt. Fair criticism అంటే అసభ్య పదజాలం వాడకుండా సరైన పదజాలం వాడి కోర్టుల్ని విమర్శిస్తే, తీర్పుల్ని విమర్శిస్తే అది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కిందకి రాదు. ఈశ్వరయ్య గారు కూడా అసభ్య పదజాలం వాడారని చెప్తున్నారు. నేనైతే వినలేదు, ప్రజలు వినలేదు అసభ్య పదజాలము. అది ట్యాంపరింగ్ చేశారని ఆయనే చెప్తున్నారు కనుక దాని మీద విచారణ జరగాలి అసలు ఫస్ట్. కనుక ఆయన చేసిన విమర్శల్లో లేదా ఆ టెలిఫోన్ సంభాషణలో ఆయన చేసి మాట్లాడినటువంటి మాటలు కానీ కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు కిందకి రాదు అని ఫెయిర్ క్రిటిసిజం ఆఫ్ జ్యుడిషియల్ యాక్ట్, నో కంటెంప్ట్. సెక్షన్ 5 ఆఫ్ ది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ యాక్ట్ 1971 ప్రకారంగా అసభ్య పదజాలం లేకపోతే ఈశ్వరయ్య గారు చేసింది తప్పు కానీ కాదు. సెక్షన్ 6, complaint against pending officers of subordinate courts when not contempt. A person shall not be guilty of contempt of court in respect of any contempt statements made by him in good faith concerning the presiding officer of any subordinate. Good faith, మంచి ఉద్దేశంతో. ఆయన మంచి ఉద్దేశమే, నీకు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పాడు. నువ్వు సస్పెండ్ అయ్యావు కదా, నీకు ఉద్యోగం ఇప్పిస్తానని ఫోన్లో మాట్లాడాడు ఈశ్వరయ్య గారు. గుడ్ ఫెయిత్ అంటారు దాన్ని. ఒక మనిషికి నిరుద్యోగికి ఉద్యోగం ఇప్పిస్తారు, సస్పెండ్ అయిన ఆయనకి ఉద్యోగం ఇప్పిస్తున్నాడు, సదుద్దేశంతో మాట్లాడారు కదా ఆయన. మళ్ళీ ఇద్దరికీ ముఖాముఖి పరిచయమే లేదు, అయినా సరే నీకు సహాయం చేస్తానన్నారు. దానికి మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారిని ఇరికించడం ఎందుకు? సెక్షన్ 13 ఆఫ్ ది యాక్ట్, contempt not punishable in certain cases, notwithstanding any contained in any law for the time being in force, no court shall impose a sentence under this act for a contempt of court unless it is satisfied that the contempt is of such a nature that it sustainably interferes or tends substantially to interfere with the due course of justice. ప్రజలకి న్యాయం చేసేటప్పుడు కనుక అడ్డుపడుతున్నారని కోర్టు భావిస్తే తప్ప కంటెంప్ట్ కోర్టు చేయడానికి లేదు. ఈశ్వరయ్య గారి ప్రజలకి న్యాయం చేకూర్చాలని, హైకోర్టు ప్రజలకి న్యాయం చేకూర్చాలని అనుకుంటుంటే వద్దని హైకోర్టుని చెప్పలేదు కదా ఈశ్వరయ్య గారు, సుప్రీంకోర్టుకి చెప్పలేదు కదా, తప్పు లేదు. కనుక ఆయన మీద చర్యలు తీసుకోవడానికి లేదు. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ దానికి వస్తా నేను, చాలా ఇంపార్టెంట్ ఇది.
పచ్చ మీడియా చాలా జాగ్రత్తగా వినండి. భుజాన్ని వేసుకుని ప్రజల మధ్యలో, కులాల మధ్యలో, ప్రాంతాల మధ్యలో, మతాల మధ్యలో చిచ్చు పెట్టడము, న్యాయస్థానాల్లో ఒక జడ్జి గారికి ఇంకో జడ్జి గారికి, రిటైర్డ్ జడ్జిల్లో ఒక జడ్జి గారికి ఇంకో జడ్జి గారికి తగాదాలు పెట్టడమే కాదు, అది చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. రాష్ట్రంలో చిచ్చు రేపెట్టి అశాంతి వాతావరణం నెలకొల్పదలుచుకున్న ఈ పచ్చ మీడియాని నమ్మవద్దు. సెక్షన్ 16 of Contempt of Court Act 1971 section 16 చాలా important. Contempt by judge, magistrate or other person acting judicially, subject to the provisions of any law for the time being in force, a judge, a magistrate or other person acting judicially shall also be liable for contempt of his own court or of any other court in the same manner as any other individual is liable, and the provisions of the act shall, so far as may be, apply accordingly. ఆయన జడ్జి గారు అయి ఉండొచ్చు, మెజిస్ట్రేట్ గారు అయి ఉండొచ్చు, ఆయన కూడా కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టుకి అతీతుడు కాదు అని సెక్షన్ 16 ఆఫ్ కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ యాక్ట్ చెప్తుంది. Nothing in this section shall apply to any observations or remarks made by a judge, magistrate or other person acting judicially regarding a subordinate court in an appeal or revision pending before such judge, magistrate or the person against the order or judgment of the subordinate court. Section 16 of the court. జడ్జిలను కూడా కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు కింద తీసుకోవచ్చు. సామాన్య పౌరుడికి ఏ అధికారం ఉందో, ఎలా శిక్షిస్తారో అలాగే జడ్జిల మీద, మెజిస్ట్రేట్స్ మీద కూడా తీసుకోవచ్చు అని ఉన్నది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, 20th section of the contempt of the court. Limitation for actions for contempt. No court shall initiate any proceedings of contempt either on its own motion or otherwise after the expiry of a period of 1 year from the date on which the contempt is alleged to have been committed. కోర్టు తనంతట తానుగా తీసుకోకూడదని చెప్తున్నా కానీ సుమోటో అని ఉన్నది కనుక తీసుకుంటున్నారు. సరే, అక్కడికి అయిపోయింది. సుప్రీంకోర్టు భారతదేశ అత్యున్నత న్యాయస్థానం, నాకు చాలా గౌరవం. మన తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవాలయానికి, కాశీ విశ్వనాథ దేవాలయానికి, వైష్ణోదేవి మాతాజీకి, విజయవాడ కనకదుర్గమ్మ గారికి, రామేశ్వరం 12 శక్తిపీఠాలు ఎలా ఉన్నాయో, 12 జ్యోతిర్లింగాలు, అష్టాదశ శక్తిపీఠాలు ఎలా ఉన్నాయో, ఆ జ్యోతిర్లింగాలు, ఆ శక్తిపీఠాల బలమన్నంతా కలిగి ఉన్నటువంటిది మన భారతదేశ సుప్రీంకోర్టు. అటువంటి న్యాయస్థానంలో సాక్షాత్తు ఈ 4 జడ్జిలు, సీనియర్ మోస్ట్ జడ్జిలు విధులు నిర్వహిస్తున్నారు. వారు కురియన్ జోసెఫ్ గారు, రంజన్ గగోయ్ గారు, మదన్ లోకూర్ గారు, జస్టిస్ జాస్తి చలమేశ్వర్ గారు, 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాలో 2018 జనవరి 12వ తారీఖు నాడు, 12 జనవరి 2018 సంవత్సరంలో జస్టిస్, ప్రస్తుతం రిటైర్ అయ్యారు ఆయన, అప్పుడు పదవిలో ఉన్నారు, జస్టిస్ చలమేశ్వరి గారి అధికార నివాసంలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి సాక్షాత్తు అప్పటి చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా గారి మీద కొన్ని ఆరోపణలు చేశారు. సుప్రీంకోర్టు సరిగా పనిచేయడం లేదనేటువంటి ఆరోపణలు చేశారు. అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ దే ఫ్లాగ్డ్ ఎట్ ది ఈవెంట్. One of the 4 has become the Chief Justice of India. ఇందులో రంజన్ గొగోయ్ గారు కూడా ఉన్నారు. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి సుప్రీంకోర్టుని చీఫ్ జస్టిస్ గారు సరిగ్గా విధులు నిర్వహించడం లేదు, మాస్టర్ ఆఫ్ రోస్టర్ సరిగ్గా సక్రమంగా నిర్వహించడం లేదు, మాస్టర్ ఆఫ్ రోస్టర్ అంటారు, మాస్టర్ ఆఫ్ రోస్టర్ విధులు సక్రమంగా నిర్వహించట్లేదని ఈ 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఆఫ్ ది సుప్రీంకోర్టు, సాక్షాత్తు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని ఆరోపణలు.
మరి పచ్చ మీడియా, పిచ్చి మీడియా దీన్ని ఏమంటారు? కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ అంటారా, లేకపోతే దీన్ని ఏమంటారో చెప్పండి సార్. పట్టం పట్టుకుని రాజు కాని రాజుల్ని, ఏ కాలంలో కోటేసుకోవాలో తెలియనటువంటి శ్రీనుల్ని, హరిఓం గారిని, అటువంటి వాళ్ళతోటి కాదు. మరి దీన్ని ఏమంటారో చెప్పండి, దేశ ప్రజలకి చెప్పండి, రాష్ట్ర ప్రజలకే కాదు దేశ ప్రజలకి చెప్పండి. ఆన్ 12th January 2018, Justice J. Chalmeswar, Justice Ranjan Gogoi, Justice Kurian Joseph and Madan Lokur called the press conference at the residence of Chalmeswar in Justice Chalmeswar in New Delhi. Press conference picture. During the conference, they aired their grievances over the then Chief Justice Deepak Misra's style of functioning. He was assigning the important cases to junior judges. The allegation of bench fixing. అనేది క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ అంటాం కదా, అట్లాగే ఇక్కడ బెంచ్ ఫిక్సింగ్ remained unvoiced, but it was the message between the lines. ఎంత చక్కటి పదాలు సుప్రీంకోర్టు భాషలో. బెంచ్ ఫిక్సింగ్ చేస్తున్నారు అనేటువంటి ఆరోపణ చేశారు కదా. అందులో ఆ తర్వాత రంజన్ గొగోయ్ గారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయ్యారు. సుప్రీంకోర్టులో పనిచేస్తున్నటువంటి ఒక వివాహిత మహిళ, 25-28 సంవత్సరాల వయసున్న మహిళ సుప్రీంకోర్టులో టైపిస్ట్గా, కోర్ట్ అసిస్టెంట్గా పనిచేస్తున్నది. చాలామంది జడ్జీల దగ్గర బాగా పనిచేస్తుందని పేరు తెచ్చుకున్నది. ఓహో, చాలామంది దగ్గర బాగా పనిచేస్తుంది కదా అని గొగోయ్ గారు చీఫ్ జస్టిస్ అయ్యాక ఆమెను టైపిస్ట్ గారిని తన దగ్గర పర్సనల్ అసిస్టెంట్గా, తన టైపిస్ట్గా సెక్షన్ను మార్పించుకొని తన అధికార నివాసంలో విధులు అప్పచెప్పారు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఉన్నప్పుడు ఆ విధులు నిర్వహించే సమయంలో కొన్ని నిజమో అబద్ధమో దేవుడికే తెలియాలి. ఆ మహిళ, ఆ అధికారిని, సుప్రీంకోర్టు అధికారిని, సాక్షాత్తు సుప్రీంకోర్టు అప్పుడు విధుల్లో ఉన్నటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు నా మీద లైంగిక దాడి చేస్తున్నారు అని చెప్పి లైంగిక ఆరోపణలు చేసింది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మీద చాలా గందరగోళమైంది. అప్పుడు ఆమెను విధుల నుంచి తొలగించారు, విచారణ చేశారు, ఆమెను జైలుకు పంపించారు. ఆమె సోదరుడికి సుప్రీంకోర్టులో ఉద్యోగం ఇచ్చారు, అటెండర్గా ఉద్యోగం ఇచ్చారు. ఆ అమ్మాయిని లోపరుచుకుంటానికి అని చెప్పి ఆ అమ్మాయి ఎలిగేషన్స్ చేసింది. ఆ స్త్రీ ఆ ఉద్యోగిని ఎలిగేషన్స్ చేసింది. ఆ అమ్మాయి హస్బెండ్ ఢిల్లీ పోలీసులో పనిచేస్తాడు కానిస్టేబుల్గా, అతన్ని సస్పెండ్ చేశారు, సోదరుని సస్పెండ్ చేశారు. ఇన్ హౌస్ ప్యానల్ విచారణ చేసి జస్టిస్ రంజన్ గొగోయ్ గారు, చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ గారి మీద ఆరోపణలు అవాస్తవం అని చెప్పారు. అవాస్తవం అయినప్పుడు ఆ అమ్మాయికి ఉద్యోగం ఎందుకు ఇచ్చారు? మళ్ళీ ఆ అమ్మాయిని జైల్లో పెట్టి ఉండాలి కదా, ఎందుకు పెట్టలేదు? ఇది ఏ న్యాయ సూత్రానికి వర్తిస్తుంది? పచ్చగొట్టాలు, పచ్చ మీడియాలు చెప్పండి. ఆనాడు చంద్రజ్యోతి ఏ రకమైనటువంటి పలుకులు పలుకుతున్నాయో, కొత్త పలుకులో చెత్త పలుకులో పలుకుతున్నాయో అదే ఇంటర్ప్రిటేషన్ని మనం కూడా తీసుకున్నట్లయితే మరి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్న 14 సంవత్సరాలలో సిఫార్సు చేసినటువంటి జడ్జిలు ఉండడం వల్లే, జస్టిసులు ఉండడం వల్లే ఆయనకి 18 స్టేలు వచ్చినాయా అని ప్రజలకు కూడా అనుమానం వస్తుంది కదా. సో ఈశ్వరయ్య గారి విషయంలో కనుక సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా, హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కనుక సిబిఐ విచారణ, ఏ విచారణ ఆదేశించినా కూడా బాబు గారి హయాం నుంచి జరిగినటువంటి వాటి మీద కూడా విచారణ జరిపించాల్సిందిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారిని కోరుతున్నా. బాబు గారి హయాం నుంచి 1995లో ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచి, సొంత మామగారికి వెన్నుపోటు పొడిచి అధికారం చేపట్టినప్పటి నుంచి ఆయన చేసిన సిఫార్సులు అన్నిటి మీద కూడా ఆయనకి అన్ని స్టేలు ఎలా వచ్చినాయి,
ఆ స్టేలు ఇంతకాలము పెండింగ్లో ఎన్నుకుంటున్నాయి, సంవత్సరాల తరబడి 20 సంవత్సరాలు 15 సంవత్సరాల తరబడి ఎందుకు పెండింగ్లో ఉంటున్నాయి అనేటువంటి విషయాలతో సహా, ఈశ్వరయ్య గారి విషయంతో సహా అన్నిటి మీద కూడా విచారణ జరిపించాలి. ఈ విషయంలో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో లేరు, ఇప్పుడున్నా కూడా ఆ మెజిస్ట్రేట్ గారి సస్పెన్షన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తేయలేరు. కనుక జగన్మోహన్ రెడ్డి గారిని అన్యాయంగా ఇరికించవద్దు. దీంట్లో ఆయనకి ఏమీ సంబంధమే లేదు. ఇటువంటి అనవసరము అసత్యమైన ప్రచారాలని మీడియా ఉంది కదా చేతులు అని చెప్పి ప్రచారం చేసి ప్రజల్ని గందరగోళ పరిస్థితుల్లోకి నెట్టవద్దని, తెలుగు ప్రజలారా ఇటువంటి అసత్య ప్రచారాలని, అసంబద్ధ ప్రచారాలని, కుల మతాల మధ్య పెట్టే చిచ్చుని, ప్రాంతాల వారీగా పెట్టే చిచ్చుని ఈ పచ్చ మీడియా చేస్తున్న అరాచకాలని నమ్మద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. జై హింద్.